హాయ్ దిస్ ఈజ్ మురళి. ఈరోజు టాపిక్ ఏంటంటే పాలకొండ వాటర్ ఫాల్స్. అరే భయ్, పాలకొండ వాటర్ ఫాల్స్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తారంటారా? కాదండి, పాలకొండ వాటర్ ఫాల్స్ అప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు కానీ కొద్దిగా క్లారిటీ లేకపోయింది. బట్ ఈ రోజు క్లారిటీ ఇద్దామని చెప్పేసి వర్షాకాలంలో నేను అక్కడికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ షూట్ అయితే చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ షూట్ చేసిన తర్వాత అక్కడ నేచర్ ఎలా ఉందంటే చూసేదానికి మాత్రం అద్భుతంగా ఉంది. అది నేను చూడమే కాకుండా మీరు చూడాలని చెప్పేసి మీరు చూసిన తర్వాత అక్కడ ఉండే ఆ వాటర్ ఫాల్స్ ఎవరైనా మన కడప సర్కిల్లో ఉంటారు వెళ్తారని చెప్పేసి ఈ రోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే పాలకొండ వెళ్ళేటప్పుడు అక్కడ దారి ఎలా ఉంది, దాంట్లో మేము ఏమేమి చూసాము, అండ్ అలాగే అక్కడ వాటర్ ఫుల్ వస్తుందా లేదా అనేది కూడా ఖచ్చితంగా అయితే వీడియో ఎండింగ్ నాకైతే చూడండి. అండ్ అలాగే ఎవరైనా నేచర్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే పక్కా వాటర్ ఫాల్స్ అయితే ఎంజాయ్ చేయండి. ఈ మాన్సూన్ అంటే ఈ వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ మాత్రం ఎంజాయ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కామన్గా చెప్పేది, ప్రకృతి దగ్గరికి వెళ్ళినప్పుడు, నేచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గాజు సీసాలు కానీ అండ్ అలాగే దాన్ని డ్రింకింగ్ చేసేవాళ్ళు కానీ కొద్దిగా ఆ వాటర్ ఫాల్స్ దగ్గర సీసాలు పగలగొట్టకుండా చూసుకోండి. ఎందుకంటే మనము అప్పటి వరకు ఎంజాయ్ చేస్తాం, కానీ పిల్లలు వస్తుంటారు, ఆడవాళ్ళు వస్తుంటారు, చాలామంది వస్తుంటారు. నీళ్ళలో దిగినప్పుడు చెప్పులు లేకుండా దిగుతారు కాబట్టి కోసుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇది ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, నాట్ లైక్ ఏ ఆర్డర్. ఎవరైనా ఇట్లా వాటర్ ఫాల్స్ దగ్గరికి పోయి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళంటే, డ్రింకర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్, బాటిల్స్ మాత్రం పగలగొట్టి నీళ్ళలో వేయద్దండి. ఎందుకంటే పిల్లలు ఉండే పని కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని చెప్పేసి కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.